నలిగిన హృదయమే నేనర్పింతును. నా జీవం నా సర్వం నీవే దేవా. నా జీవం నా సర్వం నీవే దేవా. నీవే 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 దేవా. నీవే 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 దేవా. ఈరోజు వాక్య ధ్యానం కొరకు విల్ గో టు ద గాస్పల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 19. లూకాస్ వార్త 19వ అధ్యాయము 1 to 10. Jesus entered Jericho and made his way through the town. There was a man there named Zacchaeus. He was one of the most influential Jews in the Roman tax collecting business, and he had become very rich. He tried to get a look at Jesus, but he was too short to see over the crowds. So he ran away and climbed a sycamore tree beside the road so he could watch from there. When Jesus came by, he looked up at Zacchaeus and called him by name. "Zacchaeus," he said, "quick, come down, for I must be a guest in your home today." Zacchaeus quickly climbed down and took Jesus to his house in great excitement and joy. But the crowds were displeased. "He has gone to be the guest of a notorious sinner," they grumbled. Meanwhile, Zacchaeus stood there and said to the Lord, "I will give half my wealth to the poor, Lord, and if I have overcharged people on their taxes, I will give them back 4 times as much." Jesus responded, "Salvation has come to this home today, for this man has shown himself to be a son of Abraham. And I, the Son of Man, have come to seek and save those like him who are lost." చాలు. పరిశుద్ధుడైన మా దేవా, మరొకసారి క్రీస్తవ పీఠ మీకు స్తోత్రం చెల్లించుకుంటూ చదువుకున్న ఈ పోర్షన్, ఈ వాక్య భాగాన్ని మేము చక్కగా ఆత్మీయంగా ధ్యానించి చక్కని పాఠాలు నేర్చుకొని మా జీవితాల్లో ప్రాక్టికల్గా మేము కూడా తండ్రి అలా జీవించడానికి సహాయం చేసి మీరు మహిమ పొందమని మీ ఆత్మ జ్ఞానంతో చక్కగా మాకు వివరించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఐ థింక్ పీటర్ శామ్యుయల్ కూడా ఈ భాగాన్ని ఒకసారి చర్చిలో ఈ టుక్, బట్ టుడే విల్ ఇన్ ఎ డిఫరెంట్ కాంటెక్స్ట్ మనము ఈ భాగాన్ని మనం చదువుతాం. మనం ఫస్ట్ మనం ఏం నోట్ చేసుకున్నాము? ఏ ప్లేస్ ఇస్, వాట్ ఈస్ ద ప్లేస్ వేర్ జీసస్ వెంట్? Jericho. Jericho. Last time on the way to Jericho, one wounded person was lying and many people did not bother about him, but Samaritan, a good Samaritan, taken care and saved him. That Samaritan symbolizes the Jesus Christ. Wounded people are the sinned people in this world. ఆ సమరయునికి, మంచి సమరయునికి క్రీస్తు సాదృశ్యంగా ఉన్నాడు. ఆ చనిపోయిన స్థితిలో ఉండేటువంటి యొక్క వారంతా కూడా లోకంలో ఎంతో మంది అలాంటి స్థితిలో, there are so many people in the similar condition. Way to Jericho. From where? ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు? యెరూషలేము నుంచి వచ్చాడు. యెరూషలేం ఇస్ ద గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్. దేవుని యొక్క స్థానం, దేవుని ప్రజలు అండర్ కేర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆ యొక్క కేర్లో వారు ఉంటున్నారు. దాన్ని వదిలిపెట్టి జెరికో అంటే ఏం చూసినాం మనం? ఇన్ జాషువా 6 you can read it. It is a cursed place. ఆ రోజుల్లో ఎవరు అక్కడ నివాసం చేయకూడదని యెహోషువ కాలంలో ప్రవచించాడు. కానీ ఇన్ ద కోర్స్ ఆఫ్ టైంలో, కాలక్రమేణలో
ప్రజలు ఉంటున్నారు అక్కడ. అందుకే యేసు ప్రభు ఎరికోకు వెళ్తున్నాడు. సో ఆన్ ద సేమ్ కాంటెక్స్ట్ ఆ ఎరికో పట్టణమును గురించి మనం లాస్ట్ టైము కొంత ధ్యానం చేసినాం. ఫర్దర్ ఆ ఎరికో పట్టణంలో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి జక్కయాస్. ఆయన కొరకు వెళ్ళాడా, ఎలా వెళ్ళాడు, ఏమిటి జరిగిన సంఘటనలు మనం చక్కగా వివరించబడ్డాయి. వీళ్ళవే షార్ట్ మెడిటేషన్, దాని గురించి మనం చక్కగా చిన్న ధ్యానం చేద్దాం. ఎరికో అది శాపగ్రస్తమైనటువంటి ఒక స్థలం, శపింపబడినటువంటి ఒక స్థలం. పీపుల్ షుడ్ నాట్ లివ్ దేర్ బికాస్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ సిన్ఫుల్నెస్ యాక్టివిటీస్. ఈ రోజుల్లో లోకమంతా అలాగే ఉంది. లోకమంతా ఫుల్ ఆఫ్ సిన్స్. యూ కెన్ సీ నథింగ్ ఈజ్ గుడ్. దేర్ ఇస్ నో సింగిల్ పర్సన్ ఈజ్ రైచియస్ పర్సన్ అని బైబిల్ చెప్తుంది. నీతిమంతుడు ఒక్కడునూ లేడు, అందరూ చెడిపోయి పాపంలో మునిగిపోయారు. అలాంటి లోకంలోనికి దేవుడు నశించిన లోకములో నశించిపోయిన గొర్రెల నిమిత్తము నేను వెదికి రక్షించుటకు వచ్చున్నాను. ఐ హావ్ కమ్ టు సీక్ ద లాస్ట్. మనం లాస్ట్ చూసినాం. లాస్ట్ అంటే ద ఫాలన్ అండ్ డెస్ట్రాయిడ్ పీపుల్. అలాంటి ఒక కర్స్డ్ ప్లేస్కు రావాలంటే మీరు గలేషియన్లో చదివితే 3rd చాప్టర్లో ఆయన మన శాపముగా మారాడు. He has taken the curse on him in order we are freed from the curse. ఆయన శాపగ్రస్తుడు. ఆయన మన శాపములను తీసివేయుటకు, ఆ శాపములో ఉన్న వారిని కాపాడుటకు, రక్షించుటకు ఆయన శాపగ్రస్తుడు ఆయనని గలతీ పత్రిక 3వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. గమనించండి, శపింపబడిన వారు కూడా దేవుని బిడ్డలే. ఒక కుటుంబంలో పిల్లలు ఉన్నారు, అందరూ మంచి పిల్లలే కాదు, కొందరు చెడిపోయిన పిల్లలు కూడా ఉంటారు. తండ్రి వారిని వదిలిపెడతాడా? మరి నువ్వు చెడిపోయినావు, నాకేం సంబంధం లేదు, గో అంటాడా? అనడు. ఈ టేక్స్ కేర్ అబౌట్ హిమ్ ఆల్సో. వాట్ ఎవర్ ద బెస్ట్ హీ కెన్ డూ టు బ్రింగ్ హిమ్ అవుట్ ఫ్రమ్ ద ఫాలన్ కండిషన్, ఫ్రమ్ దట్ ఈవిల్ నేచర్ నుంచి బయటకు వచ్చేందుకు చేస్తాడు. అలాగే దేవుడు కూడా ప్రేమించి తన ప్రజల నిమిత్తము మనం బాగుపడాలి అనేటువంటి ఒక యేసు ప్రభువును ఈ లోకమునకు పంపాడు. మనం ఒక పర్సన్ చూస్తున్నాం, జక్కయాస్, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ యు కాల్ ఇట్. ఈ జక్కయా, he was a very rich man, good employed, government employed. Roman government lo he was a chief tax collector. Tax collector people అందులో he is in charge of that, he is an officer. So you can know how illegal money he can earn, he must have earned it. So he is a rich, good job, he was a rich. Then what was the problem now? ఇంకేం హ్యాపీగా లివ్ వచ్చు కదా మనుషులు. ఈ లోకంలో ఎంతో మంది చూస్తున్నారు. మరి ఎ డే కమ్స్, ఏసీబీ వెళ్తుంది, వాళ్ళ పట్టుకుంటుంది, వాళ్ళ అక్రమ ధనాన్ని అంతా తీసుకొని జైల్లో వేసేటట్టు ఒక కేసులు ఈ రోజుల్లో కూడా మనం చూస్తున్నాం. ఎ డే విల్ కమ్, ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ ద డెత్. మనం చేసే పాపాలకు వచ్చేటువంటి దాని యొక్క జీతము మరణము అంటున్నాడు. రోమా 6:23లో వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ ద డెత్. అయితే ద గాడ్స్ గ్రేస్ ద ఫ్రీ గిఫ్ట్ ఇన్ ద క్రైస్ట్ టు గివ్ ద ఎటర్నల్ లైఫ్. అలాంటి స్థితి నుంచి మనలను ఆ నిత్య జీవానికి నడిపించాలి అని యేసు దేవుడు యొక్క ప్రేమ మనను నడిపిస్తుంది. ఆయన మంచి ఉద్యోగి, ఈజ్ ఏ గుడ్ జాబ్ హోల్డర్, వెరీ రిచ్. But somehow or other in his mind, he had a desire in his heart that I must go. He heard Jesus is coming to Jericho, I must go and see. యేసు ప్రభు యెరికో పట్టణానికి దర్శించుతున్నాడు, నేను వెళ్ళాలి అని ఆయనలో ఒక మనసులో కోరిక ఉంటుంది. ఇట్ ఇస్ ఏ గాడ్స్ ఇన్స్పిరేషన్. పాపికి ప్రతి ఒక్కరికి ఒక హృదయాన్ని ఇస్తాడు, ఒక సమయం ఇస్తాడు. దేవుని దగ్గరికి వెళ్ళి నీ పాపములన్నీ ఒప్పుకొని నీవు రక్షణ పొందు అనేటువంటి ఒక అవకాశాన్ని ప్రతి మనిషికి దేవుడు ఇస్తాడు.
ఇంత ధనం ఉన్నప్పటికీ, మంచి ఉద్యోగం ఉన్నప్పటికీ వెరీ హ్యాపీలీ లివ్. బట్ కానీ ఏం చేశాడు? అతను హృదయంలో వెళ్ళింది. వెళ్ళేం చేశాడు? హీ ర్యాన్ టు ద ప్లేస్ వేర్ ఈజ్ గోయింగ్ టు కమ్. ఒక దేవుని సన్నిధికి వెళ్ళాలంటే, టు ద జీసస్ ప్రజెన్స్కి వెళ్ళాలంటే ఈ ర్యాన్. మనం కూడా దేవుని సన్నిధికి రావాలి, సంఘానికి వెళ్ళాలి, ఒక ఆరాధనకు వెళ్ళాలంటే ఆ ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే వి మస్ట్ గో, వి మస్ట్ హరీ, నో డిలే, వి షుడ్ గో ఇన్ టైం అనేటువంటి ఆ డిజైర్ అనేది నీలో ఉండాలి. వెళ్ళేసి అక్కడ పెద్ద క్రౌడ్ ఉంది, జనం గుంపులుగా ఉంది. అన్ఫార్చునేట్లీ వాజ్ ఎ వెరీ షార్ట్ పర్సన్. షార్ట్గా ఉన్నాడు. క్రౌడ్ అంతా ఆవరేజ్, కనీసం ఆవరేజ్ ఉన్నా కొంచెం వాటిలో ఎక్కేసి చూడవచ్చు, కానీ వాటి వాజ్ షార్ట్ పర్సన్. సో వాట్ ఏం చేసి దెర్ ఇస్ ఎ విల్, దెర్ ఇస్ ఎ వే. అక్కడ ఒక చెట్టు ఉన్నదన్నమాట, ఒక మేడి చెట్టు అనింది. దీంట్లో ఐ డోంట్ నో వాట్ ఇస్ ద ట్రీ మెన్షన్. సైకమోర్ ట్రీ, ఎగ్జాక్ట్లీ సైకమోర్ ట్రీ, మేడి చెట్టు, సికమోర్. ఓకే, థ్యాంక్ యూ. సికమోర్ మేడి చెట్టు ఎక్కాడు. నావ్ ఈజ్ వెరీ కంఫర్టబుల్, ఐ కెన్ వాచ్ హిమ్ వెరీ వెల్, ఐ కెన్ వాచ్ హిమ్. దేవుడు కీర్తనల గ్రంథంలో దావీదు మాట్లాడుతున్నప్పుడు రాస్తాడు, నీ హృదయంలోని తలంపులు బయటికి రాకముందే, ద థాట్స్, వాట్ ఈస్ ఇన్నర్ థాట్స్ బిఫోర్ దే కమ్ అవుట్, గాడ్ నోస్ యువర్ హార్ట్స్, ఈ సర్చెస్ యువర్ హార్ట్స్. ఇది వాక్యంలో రాయబడింది. ఈ నోస్ యువర్ హార్ట్స్, ఈ నోస్ యువర్ థాట్స్. He has come, the moment he has come, Zechariah, why are you wasting that time? Come down. He says in the Revelation 3:20, he is knocking at the door. Open the door, I will come and sup with you. నీవు వాకిలి తెరిస్తే నీతో వస్తాను, నీతో భోజనం చేస్తాను, నీతో సహవాసం చేస్తాను. కమ్ టుడే, ఐ వాంట్ టు బి యువర్ గెస్ట్. నేను ఈరోజు నీకు అతిథిగా, నీ ఇంటికి నేను రావాలనుకున్నాను, రా. ఆయన గొప్ప దేవుడు, దేవునికి పైగా నువ్వు ఉండవలసిన అవసరం నేను కిందికి రావాలి. యువర్ పొజిషన్ ఈజ్ టు కమ్ డౌన్, కమ్. దెన్ వచ్చిన తర్వాత ఏం చేశాడు? విల్లింగ్లీ, హ్యాపీలీ, యు రీడ్ ఈచ్ వర్డ్స్ వెరీ హ్యాపీలీ. ఏంటి, ప్రధానమంత్రి మోదీ ఈరోజు నా ఇంటికి వస్తాడా? నాతో భోజనం చేస్తాడా? ప్రెసిడెంట్ వస్తాడా? ట్రంప్ నా ఇంటికి వస్తాడా? See, there are also high position people in this world. They are very temporary. Today he may be president, tomorrow he may not be. He may be as good as a normal person. ఒక పదవిలో ఉన్నప్పుడు, నేను ఎండబ్ల్యూ గారు ఉన్నప్పుడు ఎంతో మంది నాకు సెల్యూట్ చేసి గుడ్ మార్నింగ్ సార్ అంటారు. బట్ దే మే నాట్ టెల్ మీ నౌ, బికాస్ ద మూమెంట్ జాబ్ ఇస్ ఓవర్, యు ఆర్ నార్మల్ పర్సన్. బట్ ద గాడ్, ఆల్మైటీ గాడ్, I am the same God yesterday, today and forever. He is a mighty God. I am Alpha and Omega. సర్వోన్నతులైన దేవుడు, ఆయన దేవుని కుమారుడు, మానవ స్వరూపంలో వచ్చిన యేసు ప్రభు ఇంటికి వస్తానంటే వాట్ ఏ జాయ్. హి నెవర్ డ్రీమ్డ్. యేసు ప్రభు ఆయన ఇంటికే కాదు, నా దగ్గరికి వచ్చేవాడిని నేను ఏమాత్రము త్రోసివేయను. ఐ విల్ కమ్ ఇన్ విత్ యూ. రీడ్ ఇన్ Revelation 3:20. Say, just open the door, open your house, make me allowed to come into or enter into house. నీ ఇంటికి నేను రావాలనుకుంటున్నాను, నీ దగ్గరికి నేను రావాలనుకుంటున్నాను. Look, I stand at the door and knock. If you hear my voice and open the door, I will come in and we will share a meal together as friends. I will share with you. యేసు ప్రభు దేవుని కుమారుడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు నీ దగ్గరికి వస్తారంటే జక్కయ్య, వాట్ ఏ హ్యాపీ మ్యాన్. యేసు ప్రభు నేను చూడాలి, చూస్తే చాలనుకున్నాను. లాడ ఇట్ ఈస్ సఫిషియెంట్ డివైస్. ఒక యూద అధికారి అంటాడు, తన సేవకుడు జబ్బుతో ఉన్నప్పుడు వచ్చి, ప్రభువా నా సేవకుడు ఉన్నాడు, అది ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్, ఆ సేవకుడు అంటాడు, ఒక ఇస్రాయేల్, ఒక యూద, ఒక అధికారి, రోమన్ అధికారి, ఈజ్ ఎ జెంటైల్, ది మిలిటరీ ఆఫీసర్, నా సర్వెంట్ ఇట్లా ఉన్నాడు, వచ్చి మీరు ఆయన బాగా చేయంటే వస్తారంటే, లార్డ్ నో, మీరు నా ఇంటికి రావాల్సినట్టు అర్హత ఐ డోంట్ హ్యావ్ దట్. ఆ క్వాలిటీ నా దగ్గర లేదు. ఐఎమ్ నాట్ దట్ ఎలిజిబుల్ పర్సన్. జస్ట్ గివ్ మీ ఎ వర్డ్, దట్ ఈస్ సఫిషియంట్.
నీవు ఒక మాట చెప్తే చాలు, నువ్వు నా ఇంటికి వచ్చేంత అర్హత నాకు లేదని తగ్గించుకున్నప్పుడు ఏమంటాడు తెలుసునా? వాట్ ఏ గ్రేట్ ఫెయిత్. ఒక జెంటైల్, ఒక రోమన్ ఆఫీసర్ ఇంత విశ్వాసమా, ఇంత గొప్ప విశ్వాసం ఉంది అతనిలో, నేను మాట మార్చితే చాలు. దేవుడు చూడండి, అంత ఉన్నతమైన దేవుడు ఈరోజు నీ ఇంటికి వస్తాను అన్నప్పుడు జక్కయ్య వాజ్ వెరీ హ్యాపీ పర్సన్. వెళ్ళాడు, ఏమో అంత హంగం అవి ఇవి అని ఏమో అన్ని చేయబోయినప్పుడు అప్పుడు బట్ ఈ భోజనాలు ఇవన్నీ కూడా లేదు. దేవుడు నీ హృదయమును చూస్తున్నాడు. నీ హృదయమును ఏ హృదయంతో చేర్చుకున్నావో ఆ హృదయం ఎలా ఉంది నీ పరిస్థితి. ఇంకా ఆ జాబు, ఆ ధనము, ఆ స్టేటస్, ఇంకా నువ్వు దాని గురించి ఆలోచిస్తున్నావా? లేక ఆర్ యూ హ్యాపీ దట్ ఐ హ్యావ్ కమ్ అండ్ యు నో వాట్ ఫర్ ఐ హ్యావ్ కమ్? నేను ఎందుకు వచ్చాను నీ దగ్గరికి నీకు తెలుసుగా అన్నప్పుడు అప్పుడు ఏమన్నాడు? వాట్ హి సెడ్, లార్డ్ నౌ ఐ యామ్ రెడీ టు గివ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఎర్న్డ్. ప్రభువా, నేను ఏం అర్చించాను ఇవన్నీ కూడా నేను ఇప్పుడేంటి, నేను పేదలకి ఇచ్చేందుకు నేను సిద్ధముగా ఉన్నాను. నా ఆస్తిలో సగం ఆల్ ద. ఈరోజు దశమ భాగ్యాలు అంటే దేవుని ఎంతో దేవుడిచ్చిన భాగాన్ని ఇవ్వాలంటే మనం ఆలోచిస్తాం. జక్కయ్య ఏమంటున్నా, నా ఆస్తిలో సగము, ద 50% నేను పేదలకు ఇస్తానంటున్నాడు. ఇలా గమనించండి, ఈరోజు నా ఆస్తి రేపు లేకపోవచ్చు. మనం ఏం తప్పు చేసినా ఇవన్నీ కూడా వదిలిపెట్టి పోవాలని మనకు తెలుసు. ఆల్ వీ హ్యావ్ టు లీవ్ ఇట్ హియర్ అండ్ వీ హ్యావ్ టు గో. దెన్ ఎక్కడ ఐ కేమ్ అండ్ ఎక్కడ ఐ గో. నేను ఎలాంటి దిగంబరిని వచ్చి దిగంబరిగానే వెళ్తానని ఇవ్వబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అయినా కానీ మనిషికి ఎంత ఆశ, నో సో మచ్. ద టెంపరల్, ద మొమెంటరీ ప్లెజర్స్. ఈ ధనం గురించి, ఆస్తి గురించి, లోకం గురించి ఎంత. ద స్ట్రైట్ అవే ద గాడ్ స్పిరిట్, ఎప్పుడైతే దేవుని ఆత్మ తన లోనికి వెళ్ళిందో, నౌ దట్ జక్కయా ద ఓల్డ్ నేచర్, గ్రీడ్ ఆఫ్ ద మనీ, స్టేటస్, లోకము ఎంతమంది పీడించి తీసుకున్నాడో వారందరికీ నేను ఇప్పుడు పేదలందరికీ నా ఆస్తిని నేను సగం ఇస్తున్నాను. అండ్ దెర్ ఇస్ ఏ కమాండ్మెంట్ ఇన్ ద నంబర్స్. మోజెస్ టైంలో కమాండ్మెంట్, ఎవరి దగ్గరనా నువ్వు అక్రమంగా 5th చాప్టర్లో ఉంది, నీ ఎవరి దగ్గరనైనా అక్రమంగా తీసుకుంటే దానిని 4 అంతలు నువ్వు చెల్లించాలి. నౌ ఐ యామ్ రెడీ. ఇఫ్ సమ్వన్ ఐ హ్యావ్ టేకెన్ ఇట్ ఇల్లీగల్, ఏ మీన్స్ ఆఫ్ ఇల్లీగల్ మీన్స్, నేను అక్రమంగా ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే నేను తిరిగి 4 అంతలు నేను ఇచ్చుటకు నేను ఇష్టపడుతున్నా. యు రీడ్ దిస్ ఆల్. Then, now the real heart, the old nature is buried, fallen. Now the new nature, a new person, a new person in Christ. You read it 2 Corinthians 5:17 అంటున్నాడు. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి. 2 Corinthians 2nd edition 5:17. What this means is that those who become Christians become new persons. They are not the same anymore, for the old life is gone. New life has begun. He is the new person. ఇప్పుడు కాగా క్రీస్తునందు, the moment he has met Christ, యేసు ప్రభు యొక్క సహవాసంలో ఉండి యేసు ప్రభుని ఎప్పుడైతే చూచాడో తన హృదయము ఉల్లసించింది, సంతోషించింది. తనకున్నటువంటి ఒక క్షణికమైనటువంటి ద టెంపరల్, ఆల్ దీస్ థింగ్స్ విల్ పాస్ అవే. ద వరల్డ్ అండ్ ఇట్స్ లాస్ట్ ఇన్ ఆల్ ఇట్స్ థింగ్స్ విల్ పాస్ అవే. నాకు తెలుసు ఇవన్నీ కూడా వెళ్తాయని చెప్పేసి. ద న్యూనెస్, ద న్యూ నేచర్ నౌ ఈజ్ ఎ న్యూ పర్సన్. యు నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జక్కయ్య? ఈజ్ అ ప్యూర్ meaning of. Nowadays because we give all the fancy names which we like it to our children, but పాత నిబంధన గ్రంథంలో ఆ రోజుల్లో ఇశ్రాయేల్ చరిత్రలో ఒక బాబుకు పేరు పెట్టారంటే ఆ బాబుకు ఏదో ఇట్స్ మీనింగ్ చేస్తారంట. ఒక మీనింగ్ ఉంటుందంట ఆ పేరుకు.
ఒక తిమోతి ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్, అది డేనియల్ ఈజ్ ఏ జడ్జ్ ఆఫ్. అట్లాగా ఎన్ని ఒక బిలవర్డ్, డేవిడ్ ఈజ్ ఎ బిలవర్డ్ ఆఫ్ గాడ్. అంటే ఏమిటంటే ఒక పేరు పెట్టే ముందు అతను పెడతా అంటే జక్కయ్య అంటే శుద్ధుడు, మంచివాడు, ఎలాంటి కల్మషము లేనివాడు, ఈజ్ ఎ క్లీన్ పర్సన్. ఇన్ఫ్యాక్ట్ ఈ వాజ్ నాట్ ఎ క్లీన్ పర్సన్, ఈ వాజ్ మోస్ట్ అన్క్లీన్ గాన్ కేస్ పర్సన్. ఎప్పుడంతా చేశాను. ప్రజలు జక్క ఎవరన్నా వస్తున్నా అంటే దూరంగా చూసి వస్తున్నాడు ఆయన, ఈరోజు ఎవరిని పీడిస్తాడో, ఎవరి దగ్గర ఇది ఏం చేస్తాడో అని భయపడేటోళ్ళు అంట. జక్కయ్య వస్తున్నాడు అంటే, ట్యాక్స్ కలెక్టర్స్ వస్తున్నా అంటే ఈరోజు ఎవరిని ఏం చేస్తాడో వీడు అని అంత. బట్ నౌ దట్ పర్సన్ హ్యాస్ బికమ్ ఈజ్ ఎ వెల్కమింగ్ పర్సన్. నౌ ద న్యూ జక్కయ్య, న్యూ నేచర్, రైచియస్ నేచర్. అంతకుముందు ఏముంది? ఓల్డ్ నేచర్, సిన్ఫుల్ నేచర్, గ్రీడీ. ఇవన్నీ కూడా వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ దట్ సిన్ఫుల్? మనం చూసాము, ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ ద డెత్. పాపమునకు వచ్చే జీతము మరణము. నౌ హి హస్ బికమ్ ఎ న్యూ క్రియేచర్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు నూతన సృష్టి, నూతన స్వభావం, ప్రేమ, మంచితనము, సాత్వికము, దయ, కనికరము, ఇవన్నీ కూడా ఇప్పుడు అతనిలో ఉన్నాయి. నీతి. ఈజ్ ద రైచియస్ పర్సన్. వాట్ ఈస్ ద సాలరీ ఆఫ్ రైచియస్, వేజెస్ ఆఫ్ రైచియస్ పర్సన్? ఈజ్ ద ఎటర్నల్ లైఫ్. ఎటర్నల్ లైఫ్, నిత్య జీవం. అందుకేమంటున్నాడు? నౌ హి హస్ గివెన్ ఎ టైటిల్ టు జక్కయ్య. జక్కయ్య, నువ్వు నో మోర్ యు ఆర్ ద ఓల్డ్ జక్కయ్య, ద ట్యాక్స్ కలెక్టర్. నౌ యు ఆర్ ద సన్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాం ఎవరండి? అబ్రహాం మనము రోమన్ 4th చాప్టర్లో చదివితే, అతను దేవుని నమ్మెను, అతని నీతిగా ఎంచబడెను. He believed in God and it was accounted righteousness for him. అతను ఈ దేవుని యందు విశ్వాసం ఉంచెను, అతనికి దాని నీతిగా ఎంచబడెను. యూ కెన్ రీడ్ ఇట్, రోమన్స్ 4:3. Romans, book of Romans, chapter 4:3. For the scriptures tells us Abraham believed God, so God declared him to be righteous. He believed in God, God declared him, certified him, you are a righteous person. See 17th verse. That is what the scriptures mean when God told him, I have made you the father of many nations. This happened because Abraham He was a made father of many nations. He is a father of many nations. So now who are the children of? He is a father of many nations, father of believers. విశ్వాసులకు అతను పితామహుడు, తండ్రి. All the children who believe in Jesus also are called children of Abraham. 22:23, verse 22-23. And because of Abraham's faith, God declared him to be righteous. Now this wonderful truth that God declared him to be righteous wasn't just for Abraham's benefit. It was for us too, assuring us that God will also declare us to be righteous. Yes, when you believe, he believed in God. అతను దేవుని యందు విశ్వాసం ఉంచెను, నీతిమంతుడిగా ఎంచబడెను. అతనికే కాదు, నాట్ ఓన్లీ టు అబ్రహాం, మనం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుని పిల్లలుగా, అబ్రహాము సంతానముగా. అబ్రహాముకు నేషన్స్ అంటే ఎంత, ఇజ్రాయేలే కాదు, అందరూ కూడా అబ్రహాము సంతానమే. గలేషియన్స్ చాప్టర్ 3, 6 and 7 you read it. Galatians గలతీ పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలు. In the same way, Abraham believed God and God counted him as righteous because of his faith. The real children of Abraham then are those who put their faith in God. What the word? Abraham believed, he was counted righteousness man, and those who believed, they are the children of, not Israelites.
All believers, do you believe in Christ? Now you are a child of God. Jeconiah believed, he is called now son of Abraham. The link, you can see it, how Bible says. యేసు ప్రభు ఏమన్నాడు? ఇతను కూడా అబ్రహాము కుమారుడే, ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇంటికి ఎలా వచ్చింది? అబ్రహాం జక్కయ్య నమ్మినంత మాత్రాన్నే ఆయన ఇంటి వారందరూ కూడా మనం చూశామన్నమాట. పౌలు ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళి జైల్లో ఉన్నప్పుడు జైలరు నమ్మినప్పుడు జైలులోని ఇంటి వారందరూ కూడా నమ్మారు. ఇంటి వారందరికి కూడా రక్షణ వచ్చింది. ద కంప్లీట్ ఫ్యామిలీ హస్ బీన్, ఒకరు నమ్మితే ఆయన ద్వారా కుటుంబం అంతా కూడా ఆ రక్షణను పొందుతుంది. రాహబు, జాషువా కాలంలో రాహబు నమ్మింది. ఒక వేశ్య రాహబు నమ్మింది, దేవుని నమ్మి, అయ్యా ఈ ఎరికో పట్టణాన్ని మీరంతా నాశనం చేయబోతున్నారని నాకు తెలుసు, నన్ను నా ఇంటి వారిని కాపాడండి అన్నప్పుడు, తప్పకుండా నీ తల్లిదండ్రులను, చెల్లెలను, అక్క తమ్ములను అందరినీ తీసుకొని వచ్చి పెట్టుకో, ఈ ఇంటిని మేము తగలం. రాహబు నమ్మింది, తన యొక్క కుటుంబాన్ని రక్షించింది. జక్కయ్య నమ్మాడు, ఈ బిల్కేమి సన్ ఆఫ్ అబ్రహాం. అతను అబ్రహాం కుమారుడా. ఆ ఇంటికి, జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. మన ఇంటికి, మన ఇంటిలో అందరికీ రక్షణ వచ్చింది ప్రియులారా. కాబట్టి జక్కయ్య ద్వారా ఎరికో పట్టణంలో ఉన్నటువంటి ఒక పాపి అయిన జక్కయ్యను యేసు ప్రభు దర్శించాడు. ఎరికో పట్టణంలోనే కాదు, లోకంలో ఉన్న పాపులందరినీ కూడా ఆయన దినదినము ప్రతి ఇంటికి వచ్చి తలుపు తట్టుతున్నాడు, ఆయన దర్శిస్తున్నాడు. యేసు ప్రభువును నువ్వు చేర్చుకుంటే ఆ కొత్త జీవితం, బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్, ఆ కొత్త జీవితం అనేది నీకు కూడా దేవుడిచ్చి ఆ యొక్క పరలోక రాజ్యమునకు వారసునిగా, అబ్రహాము కుమారునిగా, రక్షింపబడిన ఇంటిగా, దేవుని యొక్క రాజ్యములో ఆ స్వాస్థానికి నీవు వారసునిగా ఇవ్వాలని యేసు ప్రభు ఇష్టపడుతున్నాడు. ఇది దేవుని ప్రేమలో ఒక భాగం. కాబట్టి మన ఇంటికి కూడా దేవుడు అలాంటి రక్షణ ఇచ్చి మనందరం కూడా అబ్రహాం కుమారులుగా దీవింపబడినట్టు దేవుడు మనల్ని దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకొని ఆరాధనను ముగించుకున్నాం. మమ్మను బహుగా ప్రేమించిన మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు మా దేవా, కృపా కనికరం గల మా ప్రభువా, ఈ ఆరాధన సమయాన్నంతా కూడా మీరు మా మధ్యలో నుండి మమ్మల్ని దీవించి నడిపించినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా కుటుంబాన్ని ఇలా మీ సన్నిధిలో చేర్చి ఆత్మతో సత్యంతో ఆరాధించే బిడ్డలుగా మమ్మల్ని నడిపించినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మేమే కాదు ప్రభువా, ఇంకా పరిస్థితులు బాగలేవు. అనేక స్థలాల్లో ఇలా కుటుంబాలుగా చేరి మీ సన్నిధిలో వారు ప్రార్థించుండగా వారి మధ్యలో మీరుండి తండ్రి వారి యొక్క ఆరాధనను ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాను. మా తండ్రి, మా ప్రభువా, వేరు వేరు స్థలాలను మా ప్రియమైన బిడ్డలను, వారి కుటుంబాలను, బంధువులను, స్నేహితులను, ముఖ్యంగా అభివృద్ధిలో అనారోగ్యంగా ప్రియులను అందరినీ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కుటుంబాలను సహాయం చేయండి. ప్రపంచంలో అనేక దేశాల్లో తండ్రి ఈ కరోనా వైరస్ వల్ల అనేక మరణాలు జరుగుతున్నాయి. అనేకులు తండ్రి బాధపడుచున్నారు. మీ కృప చూపండి, మీ గొప్ప కరుణను, మీ తండ్రి కరుణా వాత్సల్యమును తండ్రి మా పట్ల చూపించండి. మమ్మల్ని క్షమించండి, మా పాపాలను క్షమించండి. మీ బిడ్డలుగా మమ్మల్ని స్వీకరించి తండ్రి ఆ యొక్క భయంకరమైన రోగం నుంచి మమ్మల్ని రక్షించి కాపాడమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి, మా ప్రభువా, మరొకసారి ఇలా మీ సన్నిధిలో చేరి ఆరాధించే ధన్యతనిచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినమంతయు మీ కృప మమ్మల్ని కాపాడి నడిపించమని, మీరే మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.